నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. విద్యార్థులతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని తాండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని అన్నారు. దమ్ముంటే 10 ఏళ్ల లెక్కలు చెప్పాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ బీఆర్ఎస్ నేతలు ధర్నాను ఖండించారు. ముఖ్యంగా గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిన ఫీజు రియంబర్స్మెంట్ లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు వారి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన కాలేజీ కోసం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 60,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ను అడ్డం పెట్టుకుని విద్యార్థులతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. అదేవిధంగా గత 10 ఏళ్లలో హైదరాబాద్ రోడ్డు గురించి మాట్లాడని నేత ఇప్పుడు తాండూరు రోడ్ల గురించి మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడే నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు అగ్గనూర్ వీరేశం, మహేష్, అల్తాఫ్, సుధాకర్, రాఘవేందర్ రెడ్డి, శ్రీహరి, రఫీక్, ప్రశాంత్, నవీన్ పాల్గొన్నారు. విద్యార్థులని బలవంతంగా తీసుకెళ్ళి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అని ఒక నాటకీయ పరిణామం మొదలుపెట్టిందో మాజీ బీసీ కమిషన్ మెంబర్ శివప్రసాద్ పటేల్ గారు ఈరోజు గతంలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మనం యూత్ కాంగ్రెస్ తరఫున మేమే చాలాసార్లు కొట్లాడడం, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ప్రతి సంవత్సరం వాళ్ళకు వచ్చే స్కాలర్షిప్లు కానీ రావడం లేదని ఈ గత మీరు పెట్టిన బకాయిలే మేము ఇప్పటికి కూడా పెండింగ్లోనే ఉన్నాయి. మేము యూత్ కాంగ్రెస్ తరఫున గతంలో కొట్లాడినప్పుడు మీరు కరెక్ట్ సమయానికి స్పందించి ఇయని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మీరు తాండూరులో వచ్చి మీరు ఫీజు రియంబర్స్మెంట్ అని రోడ్లు బాగలేవని మీరు కొత్తగా నాటకాలు మొదలు పెడుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు తాండూరులో బీసీ ప్రజలకు ఏం చేశారు? ఈరోజు బీసీ ప్రజలకు ఏ ముఖం పెట్టుకుని మీరు తాండూరు ప్రజల దగ్గరికి వస్తున్నారు? బీసీ విద్యార్థులని ఒకసారి నాటకం, బీసీ ప్రజలను ఒకసారి నాటకం, ఈ కొత్త నాటకాలకు తెరలేపుతున్నారు. శుభప్రద్ పటేల్, మీరు గతంలో ఎంతమంది బీసీ కమిషన్ ఉన్నప్పుడు మెంబర్గా ఉన్నప్పుడు ఎంతమంది బీసీలకు తాండూరులో న్యాయం చేశారు? వికారాబాద్లో మీకు కరెక్ట్ వికారాబాద్లోనే మిమ్మల్ని ఎవరు గుర్తించారు? మీరు తాండూరుకు వచ్చి మీరు మా తాండూరు ప్రజల నాటకాలు చేస్తున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే తాండూరులో రథసారథి లేని బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నారు. ఎవరు కూడా ఈరోజు ఒక వైపు నడుస్తుంటే మీరు ఇంకొక వైపు నడుస్తున్నారు. మీలో మీరే ఐకమత్యంగా లేని మీరు మా విద్యార్థులని తప్పుదోవ పట్టించుకుంటా వాళ్ళని రోడ్లపైకి తీసుకొస్తున్నారు. ఈరోజు ఇది సబబ్ కాదు. ఇక రోడ్ల విషయానికి వస్తే గతంలో మీరు ఇదే వికారాబాద్ తాండూరుకి ఎన్నోసార్లు తిరిగి ఉంటారు, 100 సార్లు తిరిగి ఉంటారు. మీరు ఆ రోడ్లు అప్డేట్ ఉండే రోడ్ల పని మొదలుపెట్టిన వల్ల గతంలో మీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ప్రశ్నిస్తున్నా, మీరు రోడ్లు ఒక్కసారి కూడా రోడ్లు ఎక్కడెక్కడ ముందర కాచులకు దిక్కులేని పరిస్థితుల్లో నుండి ఈరోజు మొత్తం రోడ్ని తీసేసి కొత్త రోడ్డు వేసే కార్యక్రమం మా మనోహరణ వచ్చిన తర్వాత, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నాం. ఈరోజు రోడ్డు వరకు నడుస్తున్నాయి. వర్షాకాలం కారణంగా అక్కడిక్కడ రోడ్లు కొంచెం పెండింగ్లో పడి స్టార్ట్ అవుతున్నాయి, కానీ ఎక్కడ కూడా రోడ్లను విస్మరించలేదు. నియోజకవర్గంలో ఈరోజు ఏ గ్రామంలో చూసుకున్నా ఈరోజు నిన్న నిర్వహించినటువంటి మన గతంలో బీసీ కమిషనర్ ఉన్నటువంటి మెంబర్గా ఉన్నటువంటి మన వికారాబాద్ శుభప్రద్ పటేల్, అతను తన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. పక్క నియోజకవర్గంలో వచ్చి ఏం జరుగుతుందని తెలుసుకునే ఆసక్తి చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ మీ ఇల్లు చక్కదిద్దుకోండి, తర్వాత ఇతరుల ఇళ్లలో ఏలు పెట్టండి. ఎందుకు యూరియా అంటున్నాం? యూరియా ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? ఎవరి అనుమతితో వస్తుంది? సెంట్రల్కి సంబంధించినటువంటి అంశం అది. కొన్ని
పెద్ద పెద్ద అంశాలు సెంట్రల్కి సంబంధించినవి. ఎగ్జాంపుల్ కరెన్సీ, బ్యాంకింగ్, ఆర్మీ లాంటివి. ఇది కూడా సెంట్రల్కి సంబంధించినటువంటి అంశము. తెలంగాణలో మొత్తం బీజేపీ పాకా వేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏదంటే ఏదో ఉన్నాయిలేమి కలబోలి మాటలు చెప్పి 8 ఎంపీ స్థానాలు గెలిచారు. 8 ఎంపీ స్థానాలు గెలిచిన వాళ్ళ ఎంపీలు ఏం చేస్తుంటారా? ఏంటి వాళ్ళ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే నియోజకవర్గాలు లేవా? స్థానికంగా ఏం మాట్లాడతావు? ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే స్థానికంగా ప్రభుత్వం గురించి ఏం మాట్లాడతావు? స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎంపీ నియోజకవర్గంలో లేవా? కనులేని కబుతులా? ఎందుకు చిల్లర రాజకీయాలు చేసుకుంటున్నారు? చనిపోయిన శవాల పైన చిల్లర ఉంటున్నట్లు. ఈరోజు రైతు కూడా కష్టపడి తన కొడుకులను కూతుర్లను చదివిస్తున్నారు. సమాజంలో ఏది మంచో ఏది చెడో, ఏమి జరుగుతుందో ఏమి లేదో తెలుసుకొని తన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు అవ్వాతాతలకు వివరిస్తున్నారు. మీలాంటి చిల్లర రాజకీయం చెప్తే నమ్మేటోళ్ళు ఎవరు లేరు. మొన్న ఏమన్నాడయ్యా మన ఎంపీ రఘునందన్ రావు, అది లోకల్ ప్రభుత్వానికి స్టేట్ ప్రభుత్వానికి సంబంధించింది కాదని, సెంట్రల్ ప్రభుత్వానికి సంబంధించింది యూరియా. అనవసరంగా ఏమి లేక ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు అబండాలు వేసి మాట్లాడితే అది సరితూగదు. ఏమన్నా ఉంటే మాకు సూచన చేయండి, సలహాలు ఇవ్వండి అని ఎంపీ రఘునందన్ రావు అన్నాడు. అయినా మీకు అది వినబడలేదేమో. మిగిలిన అన్ని వినబడతాయి. మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మాటలు చెప్తే వినబడవు. అది అంటారు నుండి అప్పుడప్పుడు మన టీఆర్ఎస్లో ఉన్న టిల్లుగాడు కేటీఆర్ అంటాడు, మంచిగా అంటాడు డైరెక్ట్ సౌ చువే ఖాక బిల్లి హచ్చువే సక్క. ఇది ఒక కవాహ ఊరందరితో ఒకదారంటే శుభ్రపత వెళ్ళి ఇది ఏమంటారు పులిపిరి కట్టేది ఒకదారి అన్నట్టు తాండ్రికి వచ్చిన ఫస్ట్ నేను చూసుకోవా, నీదే సక్కలేదు, మందిది ఏదో చూస్తుంటావు. రోడ్ల గురించి బాగాలేదంటావు, రోడ్లు ఏం కాదు ఏమీ అంటావు. మళ్ళీ నీవు యూత్ కాంగ్రెస్ మా మిత్రులకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడినటువంటి ఎంతోమంది నిరుద్యోగ యువకులు మరియు అమరులైనటువంటి మా మిత్రులు వారందరికీ ప్రత్యేకమైన వాదాభివందనలు తెలియజేసుకుంటూ, అమరులైనటువంటి శవాలపైన నడిచినటువంటి పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ విద్యార్థులు వాళ్ళ ఆత్మ బలిదానాల పైన ఈరోజు 9 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి ఈ కేసీఆర్ను గద్దెదించడం ఈరోజు తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మా వికారాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి మా మిత్రుడు, మా ఉద్యమకారుడు మాట్లాడడం జరుగుతుంది. శుభోభర్ పటేల్ గారు వారికి ఒకటే మేము యూత్ కాంగ్రెస్ తరపు నుంచి, తాండూరు యూత్ కాంగ్రెస్ నుంచి మేము వారికి ఒకటే సవాల్ విసరడం జరుగుతుంది. వారు వచ్చి ఈరోజు విద్యార్థులను ఉసుగొల్పి మంచిగా తరగతి గదుల్లో విద్యను అభ్యసించేటటువంటి వాళ్ళను తీసుకొని వచ్చి రోడ్ల పైన కూర్చోబెట్టినటువంటి శుభప్రతి పటేల్ గారికి మేము ఒకటి గట్టి సవాల్ విసరడం జరుగుతుంది. గత ప్రభుత్వం మీరు చేసినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే ఈ రోజు మేము వాటిని కూర్చడానికి సమయం పట్టడం జరుగుతుంది. మేము మా ప్రభుత్వం, మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించడానికి సుముఖంగా ఉన్నారని ఆ శుభప్రతిపేటల గారికి మేము తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు విద్యార్థులందరినీ తీసుకొని రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తే మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం విలువల బద్ధంగా మా ప్రభుత్వం నడుస్తుందని ఇక్కడ మేము తెలియజేయడం జరుగుతుంది. ఖబర్దార్ శుభప్రత్ పటేల్ గారు, మీరు బీసీ కమిషన్ మెంబర్ గా బీసీల గురించి ఏ ఒక్క రోజన్నా మీరు పాటుపడ్డారా, వాళ్ళ గురించి కొట్లాడారని మేము ఆయనకు తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరుగుతుందని మీరు మాట్లాడడం జరిగింది. ఈ రోజు చూడండి, మీరు ప్రతి గ్రామంలో విద్యను అభ్యసించాల్సిన విద్యార్థిని లేకుండా పాఠశాలను ఎత్తివేసినటువంటి ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీది. ఈ రోజు మా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గవర్నమెంట్ పాఠశాల లోపల 3 లక్షల విద్యార్థులు దాంట్లో జాయిన్ కావడం జరిగిందంటే దీనికి మీరు సిగ్గుచేటుగా మీరు తల వంచుకోవాల్సిన అవసరం ఉంది. మా ప్రజా ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి. ఈ రోజు మీరు 9 సంవత్సరాల పరిపాలన కాలంలో ఒక్క డిఎస్సి వేయడం జరిగింది. నేను ఒక చదువుకున్న డిఎస్సి విద్యార్థిగా
5,000 టీచర్ పోస్టులు నింపితే వచ్చినటువంటి మా ప్రజా ప్రభుత్వంలో 11 నెలల లోపలే 11,000 ఉద్యోగాల టీచర్ పోస్టులను నింపి వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం, వాళ్ళ విద్యార్థుల కళ్ళల్లో ఆనందం నింపినటువంటి ప్రజా ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు, మా మనోహర్ రెడ్డి గారు ఈరోజు చేయడం జరిగింది. వచ్చిన వెంబడే 60,000 ఉద్యోగాలను ఎల్బీ స్టేడియం సాక్షిగా, వాళ్ళ తల్లిదండ్రుల సాక్షిగా వాళ్లకు నియామక పత్రాలు అందించినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ఈ రోజు మీరు మాట్లాడడం జరుగుతుంది ఎక్కడి నుంచి, వికారాబాద్ నుంచి వచ్చి